ప్రతి వ్యక్తికి రక్షణ అవసరము, ప్రతి వ్యక్తి కూడా మారు మనసు అవసరము అనే విషయం చెరసాల నాయకుడికి అర్థమైంది. రక్షణ పొందాలంటే ఏం చేయాలి? యేసయ్య రక్షకుడిని గమనించినటువంటి చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, వాట్ షల్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్ అన్నప్పుడు అపోస్తలుడు పౌలు సీల అక్కడ ఆయనకు వాక్యాన్ని అందించి, నీవును నీ కుటుంబం రక్షించబడాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నీ కొరకు తన యొక్క రక్తాన్ని కార్చారు. ఆయన 3 రోజులు తిరిగి లేచి మనకు రక్షణ పాత్ర మన కోసం సిద్ధం చేశాడు. ఆయన విశ్వాసం ఉంటే చాలు, నీవు నీ కుటుంబం రక్షించబడతారని చెప్పారు. అడిగాడు కాబట్టి సమాధానం పొందుకున్న నీ జీవితంలో కూడా ప్రభువుని అడగండి. ప్రార్థన అనేటువంటిది ఒక బహుమానంగా దేవుడు ఇచ్చాడు. సో ప్రేయర్ ఇస్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఎవర్ గివెన్ టు మ్యాన్ కైండ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని ద్వారా మానవ జాతికి ఇవ్వబడినటువంటి బహుమానాల్లో శ్రేష్టమైన బహుమానము ప్రార్థన చేయటం. ప్రార్థన చేస్తున్నావా? దేవునిలో ప్రార్థన చేస్తున్నావా? కనీసం రేయి మొదటి జాములు లేచి కనీసం నువ్వు ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని ముఖ దర్శనం చేసుకుంటున్నావా? పాడతాం కదా, నీ ముఖ దర్శనము చేసుకుంటానయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. ఈ లోకంలో మనకి ఏది అక్కర్లేదు, కానీ ఆయన ముఖ దర్శనం ఉంటే చాలండి. ఆయన ముఖ దర్శనంలోని అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. ఆయన ముఖ దర్శనం సమీపింపరాని తేజొస్తుంది అమృతం కలిగినటువంటి దేవాదేవుడు తన యొక్క కృపను మనపై ఆయన చూపించడానికి ఇష్టపడుతున్నాడు. అడుగుదాం, అడిగి పొందుకుందాం. ప్రార్థనలు అడగండి, అడగటం ద్వారా పొందుకుంటాం. హన్నా తన జీవితంలో గర్భఫలం కోసం దేవుని సందుకు వచ్చి ప్రార్థన చేస్తుంది. మీరు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు సో దేవుని మందిరంలో ప్రార్థన చేయండి. సో అలనాడు హన్నా సిలోహలోకి వచ్చి ప్రార్థన చేసింది, మొర్ర పెట్టింది, తన హృదయాన్ని కృమ్మరించింది, పానార్పంగా తన జీవితాన్ని ప్రభువు సన్నిధిలో దారపోసింది.